హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రేణు సత్య వరల్డ్. నాకు కొంచెం హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి. అయినా సరే ఈ వీడియో తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. వ్రతం అయితే చేస్తాం కానీ అక్కడ పెట్టిన పూజా సామాగ్రి ఏం చేయాలో మాకు తెలియడం లేదండి. ఇంతవరకు మాకు ఎవరు సమాచారాన్ని అందచేయలేదు. మీరైనా మా కోసం చేయండి అని చాలామంది రిక్వెస్ట్ చేశారు. ఎస్పెషల్లీ ఒక ఆవిడైతే అడిగిందండి. సో ఆవిడతో పాటు మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క ఐటము నేనేం చేయాలనేది క్లియర్గా మీకు వీడియోలో చూపిస్తాను. దాన్ని మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఫస్ట్ అయితే 2 కవర్లని సిద్ధం చేసుకోండి. ఒక కవరు పిండి ప్రమిదలు తీసుకోవడానికి, వేరొక కవరు మిగతా పూజా సామాగ్రులను వేసుకోవడానికి. అలాగనే అన్ని పడేనవసరం లేదండి. ఏవి మనము యూస్ చేసుకోవచ్చు, ఏవి మనము గంగలో కలపాలో అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే పిండి ప్రమిదల్లో ఉన్న ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ తీసేయండి. తర్వాత పిండి ప్రమిదల దగ్గర పెట్టిన పువ్వులు కూడా తీసేసి ఒక కవర్లో వేసేయండి. తర్వాత పిండి ప్రమిదలను తీసి వేరొక కవర్లోకి వేసుకోండి. తమలపాకులు వేయొద్దండి, ఓన్లీ పిండి ప్రమిదలు మాత్రమే ఒక కవర్లో సపరేట్గా వేసుకోండి. చూసారు కదా, ఇలా పిండి ప్రమిదలన్నీ ఒక కవర్లోకి వేసేసుకోండి. ముడి వేసి ఒకని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత తమలపాకులన్నీ కూడా తీసేసి వేరొక కవర్లో వేసుకోండి. ముందు పువ్వులు ఒత్తులు వేసాం కదా, అందులోకి వేసేయండి. ఇలా తమలపాకులు కూడా వేసేసిన తర్వాత మనము ధూపానికి యూస్ చేస్తాం కదా సాంబ్రాణి గొడ్డ, అలాగే అగరబత్తులు పెట్టిన పుల్లలు, అవన్నీ కూడా అదే కవర్లోకి వేసేయండి. మీరు ఆ బూడితో కంచు సామాన్లు తోముకుంటామంటే వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. నేను మాత్రం కవర్లోని వేసేస్తున్నాను. నేను కొబ్బరి చెప్పుతో చూసారా, నేను అగరబత్తి స్టాండ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే వేరొక కొబ్బరి చెప్పులో అగ్గి పుల్లలు కూడా వేసుకున్నాను. దీని మీద ఒక వీడియో అయితే చేస్తాను, అప్పుడు మీరు చూడండి మిస్ అవ్వకుండా. ఆ తర్వాత మనకి ప్లేట్లోని అక్షింతలు వేసుకోవాల్సి ఉంటుందండి నీటితో పాటు, అవి కూడా అందులోనే వేసేయండి. తర్వాత మనం స్వామి దగ్గర పెడతాం కదండి పళ్ళు, అవి మనం ఇంట్లో వాళ్ళమే తీసుకోవచ్చు, లేదా ఎవరికైనా మీరు ఇవ్వాలనుకుంటే అందులోని పళ్ళు తీసి ఇవ్వచ్చు. అయితే నేను ఇప్పుడు మనము ఎవరికైనా ఇవ్వాలనుకుంటే, అంటే నైబర్స్కి ఎలా ఇవ్వాలనేది నేను చూపిస్తాను. మనము స్వామివారికి లడ్డూలు అంటే ఇష్టం కదండి, 7 లడ్డూలు పెడతాం కదా, అందులోని ఒక లడ్డు, అలాగే మనం పెట్టిన పళ్ళులోని కొన్ని, ఏవైనా పళ్ళు కొన్ని, అలాగే మనం స్వామివారికి పెట్టిన అరటి పళ్ళలో ఒక 2 అరటి పళ్ళు, అంటే తాంబూలం కింద ఒక ప్లేట్లోకి పెట్టేయండి. వస్తే ఇంటికి పిలిచి ఇవ్వండి, రారు అనుకుంటే మీరే వెళ్ళి ఇచ్చేసినా సరే పర్వాలేదండి. ఆ తర్వాత మనం వడపప్పు బెల్లం పెట్టాం కదా, అందులోనే కొంచెం వడపప్పు, కొంచెం బెల్లం ముక్క తీసి అందులో వేయండి. ఆ తర్వాత చలిమిడి, దానిపైన కూడా కొంచెం బెల్లం ముక్క పెట్టండి. తర్వాత మీరు ఇంట్లో ఏదే నైవేద్యం చేసి పెడతారు కదా స్వామికి, ఆ ప్రసాదాన్ని ప్లేట్లో వేయండి. అంటే బౌల్లో పెట్టింది కాకుండా మనము వేరేగా చేస్తాం కదా ప్రసాదం, గిన్నెలోకి వేసుకుంటాము, అందులోంది వేయండి. బౌల్లో పెట్టింది ఇంట్లో వాళ్ళు స్వీకరించండి. చూసారు కదా, నేను ప్లేట్లోకి అన్నిటినీ కూడా కొంచెం కొంచెం తీసి ఒక ప్లేట్లోకి వేసుకున్నాను. ఇది మా పైంటి ఆవిడకి ఇవ్వడానికి తీసి పక్కకు పెట్టానండి. ఇలా మీరు ఎంతమందికి ఇవ్వాలనుకుంటే అంతమందికి ఇవ్వచ్చు, లేదా ఒక్కరికి ఇచ్చినా సరే సరిపోతుంది. ఆ తర్వాత స్వామివారి దగ్గర నువ్వుల లడ్డూలు పెడతాం కదండి, నేను మా పంతులు గారిని అడిగి మీకు చెప్తున్నాను. నువ్వుల లడ్డూలు శని అంటారు కదండి, అవి మనము తినకూడదంటండి. అలాగని ఆవులకు పెట్టచ్చు, కానీ గర్భంతో ఉంటాయి కదండి ఆవులు, అలాంటి ఆవులకు పెట్టకూడదండి. చిన్న పెయ్యలకు పెట్టచ్చు. అవి ప్రెగ్నెంటా కాదని మాకు ఎలా తెలుస్తుందని అనుకుంటే మాత్రం పెట్టొద్దండి, గంగలో కలిపేయండి. అందుకు నేను చెప్తున్నాను, తెలియకపోతే పెట్టొద్దు, లేదా చిన్న పెయ్యలు తింటున్నాయంటే పెట్టేయండి. అలాగని అన్ని లడ్డూలు ఒకే పెయ్యికి పెట్టొద్దు. ఒక 2-3 ఆవులు ఉంటే అలా చూసుకొని పెట్టండి. లేదు ఇవేవి మాకు పాసిబిలిటీ లేదు అనుకుంటే మనము ఫ్లవర్స్ వేసాం కదా, అందులోకి వేసేయండి, గంగలోని కలిపేయండి. ఇది మాత్రం తప్పనిసరిగా పాటించాలి. నువ్వుల లడ్డూలు మాత్రం మనం తినకూడదండి. అలాగని నైవేద్యంగా కూడా ఎవరికి ఇవ్వకూడదు. సో దేవుడి దగ్గర పెట్టిన పులిహార, అలాగే పంచామృతం, మనము పంచామృత స్నానం కోసము స్వామివారి పటం పైన జల్లుతామండి. సో అవి మనము ఎవరు తక్కని ప్లేస్లోని లేదా సింక్లోనైనా సరే వేసేయచ్చు. ఆ తర్వాత ఈ లడ్డూలని అలాగే పళ్ళుని మనం ఇంట్లో వాళ్ళందరం స్వీకరించవచ్చండి. ఇవి ఆ తర్వాత మిగతా ఏమున్నాయి, కొబ్బరి నీళ్ళండి. ఈ కొబ్బరి నీళ్ళు కూడా
స్వామివారి పటం పైన జల్లాల్సి ఉంటుంది. అంటే బుక్లో విధంగా మనం పూజ చేసుకుంటే, లేదు అనుకుంటే స్వామివారికి కొబ్బరి నీళ్ళు పెడతాం కదా, తర్వాత మనం అవి నైవేద్యంగా స్వీకరించవచ్చు. ఆ తర్వాత ఒక గ్లాసులోని కలసం నీళ్ళండి, అంటే స్వామివారి పైన మనం మంత్రాలు చదువుతూ జల్లాల్సి ఉంటుంది ఆ వాటరు. ఇంకొక చిన్న గ్లాస్తోనేమో పంచపాత్ర అండి. ముందు మనము కేశవాయ స్వాహ, మాధవాయ స్వాహ, నారాయణ స్వాహ చదువుతాం కదా, అవి ఈ 2 నీళ్లు మాత్రము చెట్టు కింద వేసేయచ్చు, లేదా ఎవరో తొక్కని ప్లేస్లోనైనా సరే వేసేయచ్చు. తర్వాత స్వామివారికి నింపుకుండా నీళ్ళు పెట్టానండి. అంటే స్వామివారు తాగడానికి నీళ్ళు అని చెప్పచ్చు. ఆ నీళ్ళని కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ మొక్కకు కానీ వేసేయండి. తర్వాత గణపతి దగ్గర పెట్టామండి తాంబూలము, అవి కూడా మనము నైవేద్యంగా స్వీకరించవచ్చు. తర్వాత ఆ తమలపాకుని మనము ఆ పువ్వులు వేసాం కదా వేరొక కవర్లో, అందులోకి వేసేయండి. గణపతిని మాత్రం ఇప్పుడు తీయట్లేదండి, నేను మరుసటి రోజే తీస్తాను. అలాగే ఇంతవరకు క్లీనింగ్ అయ్యింది కదా, స్వామివారికి దండం పెట్టుకోండి. ఇప్పుడు మనము స్వామివారి పటం దగ్గర కుందులు ఉన్నాయి కదా, అవి మనకి లోపల కొంచెం నల్లగా ఉంటుంది. ఒత్తులు తీసేసి ఒక టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేయండి. లేదు తోముకుంటాం అనుకుంటే అది మీ ఒప్పుకోనండి, లేదు ఇలా తుడిచేసుకున్నా సరే పర్వాలేదు, నీట్గానే ఉంటుంది టిష్యూతో తుడిచినా సరే. ఎందుకంటే మనము అదే రోజు మళ్ళీ దీపారాధన చేస్తాం కాబట్టి ఇలా తుడిచైనా సరే పెట్టుకోవచ్చు. మరుసటి రోజుకి పెట్టాలంటే మాత్రం తప్పకుండా మనము క్లీన్ చేసేకే దీపారాధన చేయాలి. ఆ తర్వాత స్వామివారికి ఉపయోగించిన అక్షింతలు కానీ ఏవైనా సరే మీరు తొక్కకుండా చూసుకోండి. అలాగే బయట ఎక్కడ పెడితే అక్కడ వేయకూడదు, గంగలోనే కలపడానికి ట్రై చేయండి. అంటే మనం ఎంత సిటీలో ఉన్నా సరే మనం అందరము విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కదండి. సో ఎప్పుడో ఒకసారి మనం విలేజ్ వెళ్తాము, లేదా మన దగ్గరికి ఎవరైనా వస్తూ ఉంటారు, వాళ్ళతో పంపించడము, మనం వెళ్తేప్పుడు పట్టుకొని వెళ్ళడము, ఈ విధంగా చేసి గంగలను కలపడానికి ట్రై చేయండి. ఈ విధంగా నేను స్వామివారి పటం దగ్గర క్లీన్ చేశాను, చూసారు కదా. అయితే పువ్వుల్ని ఇంకా తులసిమాలని అలాగనే ఉంచాలా, లేదంటే ఈవినింగ్ మార్చాలా అని అడుగుతున్నారండి చాలామంది. పువ్వులు తులసిమాల మ్యాక్సిమం మార్చని అవసరం లేదండి, బాగానే ఉంటాయి అవి. నెక్స్ట్ డేకి తీసేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు పువ్వులు ఏవైనా వాడినట్లు అనిపిస్తే పువ్వులు తీసేసి వేరే పువ్వులు పెట్టుకోండి. ఈ విధంగా క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి. మళ్ళీ నేను అవే దీపపు కుందుల్లోని నువ్వుల నూనె వేసుకొని ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులతోని దీపారాధన చేసుకుంటున్నానండి. సాయంత్రం దీపారాధన గురించి కూడా అడుగుతున్నారు, మళ్ళీ ఉదయం చేసినట్లే చెయ్యాలా అనేసి. అలా ఏం అవసరం లేదండి, మామూలుగా మనం ధూపదీపం నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ స్వామివారి కోసం అలాగే నేను ఉపవాసం చెల్లిస్తాను కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేనిది ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకొని తింటే చాలా మంచిదండి. అందుకోసం నేను రవ్వతో నైవేద్యం ప్రిపేర్ చేశాను. అంటే బొంబాయి రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ, దాంతో నైవేద్యం ప్రిపేర్ చేసి స్వామివారికి నివేదించి ఆ తర్వాత నేను ప్రసాదాన్ని తీసుకున్నాను. ఇంకా మిగతాది ఉంటుంది కదా చేసేది, అది నేను ప్రసాదంగా ఉపవాసం చెల్లించాను. ఆ తర్వాత దీపం కొండెక్కాక అయినా సరే స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం తినొచ్చు, లేదా మరుసటి రోజు కూడా బాగుంటుంది కాబట్టి మరుసటి రోజు అయినా సరే ఇంట్లో వాళ్ళందరూ రవ్వ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత ధూపం ఎంత ఎక్కువ ఇచ్చుకుంటే అంత మంచిదండి. స్వామికి నేను ధూప్ స్టిక్ పెట్టాను, అగరబత్తి కూడా వెలిగించాను. ఆ తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరంతో హారతి అండి, ఈ విధంగా హారతి కూడా సమర్పించాను. ధూపదీప నైవేద్యం అలాగే కర్పూరం. స్వామివారికి సాయంత్రం పూజ ఇలా చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇలా చేసుకుంటున్నానండి. ఇంకేమైనా సాయంత్రం పూజలో చెయ్యాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఇక నుంచి అది చేంజ్ చేసుకుంటాను. స్వామివారికి హారతనిచ్చి మనం కూడా తీసుకొని ఏవైనా తప్పులుంటే క్షమించమని మన్నించమని స్వామివారిని వేడుకోవాలి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. శ్రావణ శనివారం కదండి, చాలామంది భక్తులు అయితే అక్కడికి వచ్చారు. అసలు టెంపుల్ ఖాళీ లేదు, పూజ కూడా చాలాసేపు చాలా బాగా చేశారు. మా పిల్లలు ఇంకా మా వారు అందరము కలిసి వెళ్ళాము. ఇంకా స్వామివారి పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా కాసేపు అక్కడ ఉండి ఇంటికైతే వచ్చేసాము. నైట్ పీఠం కదపడం గురించి కూడా అడుగుతున్నారండి. దీపం కొండెక్కిపోతుంది కదా నైట్, అప్పుడు మనం పడుకునే ముందు స్వామివారికి దండం పెట్టుకొని పీట జస్ట్ ఇటు కదిపేసి దండం పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను సండే మార్నింగ్ చూపిస్తున్నాను. స్నానం చేసేసుకున్న తర్వాత
స్వామివారి దగ్గర కూర్చొని మనము ముందు రోజు నైట్ పెట్టాం కదా, అవన్నీ తీసేసి ఇంకా పువ్వులు ఇంకా ఒత్తులు అన్నీ కూడా మనం ఒక కవర్ సపరేట్గా పెట్టుకున్నాం కదా, అందులోకి తీసేయండి. అలాగే దీపపు కుందులు, అలాగే ఆ ప్లేట్లలో వేసిన అక్షింతలు అన్నీ కూడా ఆ కవర్లోకి వేసేయండి. ఆ తర్వాత స్వామివారి దగ్గర ఉన్న పువ్వులు, తులసి మాల అన్నీ కూడా నిండి ఆ కవర్లను వేసేయండి. స్వామివారి దగ్గర పెట్టిన నైవేద్యం మన ఇంట్లో వాళ్ళందరము స్వీకరించవచ్చు. అలాగే కొబ్బరిని కూడా తీసేయండి. ఈ విధంగా మనము స్వామివారి దగ్గర పువ్వులు తీసేసి కవర్లో వేసిన తర్వాత స్వామివారి పటానికి ఒకసారి దండం పెట్టుకొని స్వామివారి పటాన్ని తీసేసి మనం స్వామివారి పైన పంచామృతం, కొబ్బరి నీళ్ళు, అలాగే చందనం ఇవన్నీ వేస్తాం కాబట్టి ఒక చిన్న టిష్యూ పట్టుకొని నీట్గా తుడిచేసుకొని మరలా మనము ఎక్కడైతే పెట్టుకుంటామో ఈ పటాన్ని అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, మరి చాలామంది అడుగుతున్నారు పటం కింద వేసిన బియ్యాన్ని ఏం చేయాలని అడుగుతున్నారండి. ఆ బియ్యము మనకి నచ్చితే నైవేద్యంగా పరమాన్నం చేసేసుకోవచ్చు. కానీ మనము దాంట్లో పసుపు కుంకుమ వేస్తాము, అలాగే స్వామివారికి పూజ చేసినప్పుడు అక్షింతలు వేస్తాము, ఇవన్నీ కలిసిపోతాయండి. చాలామంది ఇష్టపడరు అలా తీసుకోవడానికి. కాబట్టి అవి కూడా ఆ పువ్వులు అన్నీ వేస్తాం కదా, అదే కవర్లో వేసేసి గంగలను వేసేయచ్చు. లేదు మేము పర్వాలేదు చేసుకుంటాము అనుకుంటే హ్యాపీగా పరమాన్నం చేసుకొని ఆ బియ్యంతో ఇంటిలో అందరూ స్వీకరించవచ్చండి. ఈ డౌట్కి మీ అందరికీ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. స్వామివారి పటాన్ని కూడా టిష్యూ పట్టుకొని నీట్గా తుడిచేసి మళ్ళీ మీరు ఎక్కడైతే పెడతారో అక్కడ పెట్టండి. లేదు మీకు ఇంకా క్లీన్గా ఉండాలి అనుకుంటే ఒక క్లాత్ తీసుకొని తడి క్లాత్తో తుడిచేసి అలాగే మళ్ళీ పొడి టిష్యూతో తుడిచేసి మళ్ళీ బొట్లు పెట్టేసుకొని యథావిధిగా మీరు ఎక్కడైతే పెట్టుకుంటారో స్వామివారి పటాన్ని అక్కడ పెట్టేసేయండి. ఇంతకుముందు నా దగ్గర ఒక పటం ఉందండి, ఇది పెద్ద పటం, నేను మళ్ళీ కొనుక్కున్నాను కాబట్టి 2 ఉన్నాయి నాకు పటాలు. సో చూసారు కదా, బియ్యం అన్నీ ఇలా అయిపోతాయండి. సో వీటిని నేను నైవేద్యం అయితే చేసుకొని ఎప్పుడు కూడాను పువ్వులు అవన్నీ వేస్తాను కదా, అదే కవర్లోకి వేసేస్తాను. గంగలో కలుపుతాము, అక్కడున్న జీవులైనా సరే తింటాయి కదా అనేసి నేను ఇంకా ఈ బియ్యాన్ని కూడా కవర్లో వేసేస్తానండి. అవేది మీకు కలలేదు అనుకుంటే మాత్రము మీరు ప్రసాదం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో నాన్ వెజ్ వండకుండా ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు వండిన రైస్లోనైనా సరే బియ్యాన్ని కలిపేసేయచ్చు. తర్వాత ఈ క్లాత్ని నీట్గా అదే కవర్లో దులిపేయండి. అంటే అక్షింతలు ఏవైనా ఉంటే కవర్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత క్లాత్ని నీట్గా వాష్ చేసేసి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అంటే క్లాత్ కాలకుండా ఉండాలి, నూనె మరకలు గట్ట ఏమీ లేకుండా ఉంటే మరలా మళ్ళీ మనము పూజకి యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ అదే పీటని మనం ఎక్కడ పెట్టుకుంటామో రోజు అక్కడ పెట్టేసుకోండి. అంటే నలుగురు తిరిగే చోట కాకుండా వేరేగా ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసుకోండి. అంటే కాలు గట్ట తగలకూడదని నా ఉద్దేశం అండి. ప్లేస్ లేదు అనుకుంటే మాత్రము ఎక్కడైనా భద్రపరచుకోండి, కానీ దానికి కాలు తగలకుండా చూసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కిందన వేసాం కదా ముగ్గు, దాన్ని కూడా టిష్యూతో ఈ విధంగా నీట్గా తుడిచేసి అదే కవర్లోకి ఎత్తేయండి. తర్వాత అక్కడ మనం ఒక తడి బట్టతోని తుడిచేసుకుంటే అది నీట్గా క్లీన్ అయిపోతుంది. మళ్ళీ మనం వచ్చే వారము అన్నీ ఇప్పుడు మనం ఎలా చేసుకున్నామో అన్నీ కొత్తగా అలాగనే చేసేసుకోవాలి. ఇదండి, ఈ విధంగా పూజ అయిపోయిన తర్వాత నేనైతే అన్నీ కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను. నేను చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి, నేను చేంజ్ చేసుకుంటాను. ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియో. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ నమః. ధన్యవాదములు.